దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రాలు. సువార్త స్వరమైనటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ మరి ఒకసారి దేవుని యొక్క వాక్య సందేశమునకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని కృపను బట్టి మీరు అంత క్షేమంగా ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నా. ప్రియులారా, మరి ప్రస్తుతం నేటి వరకు గత కాలం అంతా కూడా ఇప్పటి వరకు అనేకమైనటువంటి వర్తమానాలు మీతో పంచుకోవడం జరిగింది. ప్రతి వర్తమానాలు కూడా మీరు వింటూ ఉన్నారు. అవి మీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాలకు మేలుకరముగాను, దీవెనకరముగాను, ప్రయోజనకరంగాను ఉండాలని భారభరితమైనటువంటి పరిచర్యను ఈ విధంగా చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, తప్పక ప్రతి కార్యక్రమాన్ని మీరు వీక్షించండి. టీవీ ఛానల్లో రక్షణ మార్గం టీవీ ఛానల్లో ప్రతి సోమవారం ఉదయం 7 గంటలకు, తిరిగి బుధవారం సాయంత్రం 4:30 గంటలకు ఈ టీవీ కార్యక్రమాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉంది. కనుక తప్పక వీక్షించండి. మీ బంధువులకు, స్నేహితులకు, మీ కుటుంబీకులకు కూడా తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ వర్తమానాలన్నీ కూడా క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీకు అందరికి అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఏ వర్తమానం మీరు మిస్ అయినా మరలా మీకు అనుకూలమైన సమయాల్లో ఈ వర్తమానాలను వీక్షించవచ్చు. రండి, దేవుని యొక్క వాక్య సందేశంలోనికి మనం వెళదాం. ప్రియులారా, గత కాలంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చి సుమారు 4 వర్తమానాలు నేను మీతో పంచుకోవటం జరిగింది. ప్రియులారా, మీరు 4 వర్తమానాలు విన్నారని నేను నమ్ముచూ ఉన్నా. ఒకవేళ ఏ వర్తమానమైనా కానీ మీరు మిస్ అయినట్లయితే తప్పక మరలా యూట్యూబ్లో చూసి మేలు పొందాలని మీకు తెలియజేస్తా ఉన్నా. యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గూర్చి, ఆయన త్వరలో ఈ భూమి మీదకి మరలా రెండవసారి రాబోతున్నారనేటువంటి విషయాలు లేఖనాల్లో నుండి అద్భుతమైనటువంటి వర్తమానాలు మీతో పంచుకోవడం జరిగింది. మొదటి వర్తమానంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గుర్చినటువంటి ఉపోద్ఘాత అనే పరిచయాన్ని మీతో పంచుకోవటం జరిగింది. రెండవ వర్తమానంలో ఆయన ఎలా ఈ భూమి మీదకి రాబోతున్నారు అనేటువంటి విషయాన్ని మీతో పంచుకోవటం జరిగింది. మూడవ వర్తమానంలో రెండవ రాకడలో ఈ లోక పరిస్థితులు, రెండవ రాకడ ముందు లోక పరిస్థితులు ఏంటి, లేదా అంత్య దినాల్లో, అపాయకరమైన కాలాల్లో రాకడ ముందు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయి అనేటువంటి విషయాలు మీతో పంచుకోవడం జరిగింది. 4వ వర్తమానంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో సమస్త మానవ జాతి యొక్క పరిస్థితులు ఏమిటి, మనుషుల యొక్క స్థితిగతులు ఏమిటి, చనిపోయిన వారి యొక్క స్థితిగతులు, బ్రతుకున్నటువంటి వారి యొక్క స్థితిగతులు, వారి యొక్క పరిస్థితులు ఏమై ఉంటాయో గత కాలంలో నేను మీతో మాట్లాడడం జరిగింది. ఈరోజు చివరి వర్తమానము మరి యొక్క అద్భుతమైనటువంటి వర్తమానాన్ని నేను మీతో మాట్లాడబోతున్నా. జాగ్రత్తగా వినాలి ప్రతి మాటను కూడా. ప్రియులారా, ఈరోజు అద్భుతమైనటువంటి వర్తమానం యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ ఎప్పుడు అనేటువంటి వర్తమానాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన ఎప్పుడు వస్తాడు ఈ భూమి మీదకి, ఎలా వస్తాడో మనం చెప్పుకున్నాం. ఆయన వచ్చే ముందు ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనం ధ్యానం చేసాం. ఆయన వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో మనం ధ్యానం చేసాం. అయితే ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వర్తమానం ఏమిటంటే, అసలు ఆయన ఇంతకీ ఎప్పుడు వస్తారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి ఈ భూమి మీదకి ఎప్పుడు వస్తారు అనేటువంటి విషయాన్ని. మొదటిసారి ఆయన 2000 సంవత్సరాల పూర్వమే మానవ అవతారిగా, మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చి పాపముల చేత, అపరాధముల చేత నశించిపోయి నిత్య నరకాగ్ని పాలు కావాల్సినటువంటి మనందరినీ కూడా రక్షించటానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి సిలువలో తన రక్తాన్ని చిందించి, ప్రాణం పెట్టి, మరణించి 3వ రోజున తిరిగి లేచి మృత్యుంజయుడిగా ఆయన లేచి ఆరోహణమైపోతున్నటువంటి టైంలో ఆయన రెండవ రాకడను గురించి చెప్పడం జరిగింది. అయితే ప్రియులారా, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు మరలా నేను రాబోతున్నానని చెప్పారు. అయితే ప్రియులారా, ఆయన రెండవసారి ఖచ్చితంగా పలానా సమయాలను వస్తానని మాత్రం ఏ విషయాన్ని కూడా ఎక్కడ చెప్పలేదు. ఆయన ఎప్పుడు ఈ భూమి మీదకి వస్తారనేటువంటి విషయాన్ని అయితే చెప్పలేదు. కానీ ఆయన ఎలా రాబోతున్నారో ఆయన తెలియజేశారు. ఆయన రాకడ ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆయన తెలియజేశారు. ప్రియులారా, దేవుని యొక్క మాటలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే
ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాట, ఆ దినమును గూర్చి అయినను ఆ గడియను గూర్చి అయినను పరలోకమందుల దూత ఏ మనుషుడికి తెలియదు. మనుషులకి మాత్రమే కాదు, దేవదూతలకు కూడా తెలియదు, కుమారునికి కూడా తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు అని ఇక్కడ చెప్పారు. ఆయన రెండవసారి ఆయనకి రెండవ ఆగమనమును గూర్చి ఆనాడు ఆ ప్రజలకి, ఈనాడు మనకి ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ఆయన ఎప్పుడు వస్తారు ఈ భూమి మీదకి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా పలానా సమయాన్న, పలానా రోజు, పలానా తారీఖున, పలానా టైంకి ఆయన ఈ భూమి మీదకి వస్తారు అనేటువంటి విషయాన్ని కుమారునికి ఆయనకి కూడా తెలియదు, కేవలం తండ్రికి మాత్రమే తెలుసు అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని అన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడు ఏంటి ఇవన్నీ తెలుసుకోవటం మీ పని కాదు అంటున్నాడు ఆయన. అవి తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. కుమారునికి కూడా తెలియనటువంటి సంగతులు, దేవదూతలకు కూడా తెలియనటువంటి సంగతులు మనకంత అవసరం లేదని దీనికి వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, అయితే ఆయన రెండవ రాకడలో ఆయన ఖచ్చితంగా ఈ భూమి మీదకి వస్తారు. ఆయన ఖచ్చితంగా మొదటి రాకడ ఎంత వాస్తవమో రెండవ రాకడ కూడా అంత వాస్తవమై ఉన్నది. కానీ ప్రియులారా, ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణాన్నైనా రావచ్చు, ఏ సమయాన్నైనా రావచ్చు. బైబిల్లో ఆయన ఎప్పుడు వస్తారనేటువంటి విషయాలను గురించి, ఆయన రెండవ రాకడను గురించి చరిత్రలో కొంతమంది వ్యక్తులు కొన్ని డేట్స్ నిర్ణయించి వారు ప్రకటించడం జరిగింది. చాలామంది వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభువారు నాకు కలలో తెలియచేశారు, నాకు దర్శనంలో తెలియచేశారు, ఆయన పలానా సంవత్సరంలో పలానా తారీఖున ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నారని కొంతమంది వ్యక్తులు ప్రియులారా ఆ డేట్స్ నిర్ణయించి ప్రకటన చేసి ఆ తారీఖు వచ్చేసరికి ఆయన రాకపోయేసరికి మరి నిరాశకు చెంది అవమాన పాలైనటువంటి వ్యక్తులు ప్రపంచంలో చాలామంది వ్యక్తులు అనేక దేశాల్లో అనేక చోట్ల ఉన్నట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది. క్రీస్తు శకం 2వ శతాబ్దంలోనే మెంటనస్ అనే ఒక క్రైస్తవ నాయకుడు, అతని పేరు మొంటనస్ అనే క్రైస్తవ నాయకుడు, నూతన యెరూషలేము పరలోకము నుండి దిగి వస్తుందని నమ్మి తన శిష్యులను కూడా పోగు చేసుకుని అందుకు ఒక డేటు నిర్ణయించుకుని పెపూజా అనే స్థలంలో ఆయన ఎదురు చూశారు, కానీ అది జరగలేదు. ఇంకా మనం చూస్తున్నప్పుడు అమెరికా దేశంలో డల్లాస్ అనేటువంటి నగరంలో వ్యాక్కో అనేటువంటి స్థలంలో ఒక దైవజనుడు, ఒక సంఘ కాపరి తన సంఘస్థులతో కలిసి ఒక డేట్ నిర్ణయించుకుని వారు ఎదురు చూశారు, కానీ ఆ డేట్ వచ్చింది, ఆ రోజులు గడిచిపోయి వారు అన్న సమయం వచ్చింది, కానీ యేసుక్రీస్తు ప్రభువుకి రెండవ రాకడ రాలేదు. అయితే ఆ సంఘ కాపరి తన సేవకులు సంఘస్థులతో కలిసి మరి నిరాశ చెంది మరి అవమానానికి గురై మరి దేవాలయంలోనే వారు అగ్నిహతులైపోయారు. అవి అక్కడ మరి వాళ్ళు తగలబెట్టుకుని దేవాలయంలో మరి సంఘముతో పాటుగా సేవకులు కూడా హతులైపోయినట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉంది. అమెరికాలో ఒకానొకప్పుడు జరిగినటువంటి సంగతి. ఇంకా మనం చూస్తున్నప్పుడు క్రీస్తు శకం 384లో మరి రాబోతున్నాడని డికోనియస్ అనే ఒక అతను ప్రసారం చేశాడు. డికోనియస్ అతని పేరు. క్రీస్తు శకం 384లో యేసు ప్రభు పలానా ఈ సంవత్సరాన్ని రాబోతున్నాడని చెప్పి ఆయన ప్రసారం చేశారు. ఆయన ప్రసారం చేయడానికి దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో మరి 7వ వచనంలో కాలంలో అర్ధకాలంలో అనేటువంటి ఒక వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆయన ప్రచారం చేశారు. కానీ ఆయన యేసు ప్రభు వారు మరి రెండవ రాకడలో క్రీస్తు శకం 384లో ఆయన రాలేదు. క్రీస్తు శకం 500 సంవత్సరంలో హిప్పోనియస్ అనే గ్రీకు తత్వవేత్త ఆయన ప్రకటించారు, క్రీస్తు శకం 500 సంవత్సరంలో యేసు ప్రభు భూమి మీదకి రెండోసారి వచ్చేస్తున్నారని. అది జరగలేదు. క్రీస్తు శకం 1250లో ఇటలీ సన్యాసి అయినటువంటి జోయాకిమ్ అనేటువంటి ఒక అతను మరి 1250లో క్రీస్తు శకం 1250లో యేసు ప్రభు రెండోసారి భూమి మీదకి వస్తున్నాడని చెప్పి తెలియచేశారు. అది కూడా జరగలేదు. క్రీస్తు శకం 1715లో ఐజాక్ న్యూటన్ చెప్పాడు, కానీ అది కూడా జరగలేదు. క్రీస్తు శకం 1883, 1910, 1914 ఇలా అనేక డేట్స్
యేసు ప్రభు రెండవ రాకడను డేట్స్ నిర్ణయించేశారు. ఆయన పలానా తారీఖుని పలానా డేట్ని వచ్చేస్తున్నారని మరి అనేక మంది ఇలా చెప్పారు, కానీ అవి ఏం మాత్రం కూడా జరగలేదు. ఎందుకు జరగలేదు? ఎందుకు అంటే ప్రియులారా, అవన్నీ కూడా అవాస్తవాలు, అవన్నీ కూడా అసత్య ప్రచారాలు. ఎందుకంటే తండ్రి ఆయన యేసు ప్రభువే స్పష్టంగా తెలియచేస్తున్నారు. కాలములు సమయములు తెలుసుకున్నటం మీ పని కాదన్నాడు ఆయన. ఆయన రెండవ రాకడ గురించి కుమారుడైనను పరలోకమందుల దూతలైనను ఎరుగరు, తండ్రి మాత్రమే, ఆ సమయం తండ్రికి మాత్రమే తెలుసు అని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తున్నప్పుడు యెహోవా సాక్షులను స్థాపించినటువంటి రసెల్ అనేటువంటి ఒక ఆయన, యెహోవా సాక్షులు, యెహోవా విట్నెసెస్ అనేటువంటి వారి నాడు యావత్తు ప్రపంచమంతా కూడా మరి కావలకోట అయినటువంటి మ్యాగజైన్ ద్వారా అసత్య ప్రచారాన్ని వారు ప్రసారం చేస్తూ ఉన్నారు. అయితే ప్రియులారా, అతని తర్వాత మరి రసెల్ అనేటువంటి వారు 1914లో యేసు ప్రభు ఈ భూమి మీదకి మరి రాబోతున్నారని చెప్పి ప్రసారం చేశారు. అది కూడా జరగలేదు. 1916లో ఈ రసెల్ చనిపోయారు. 1914లో రాబోతున్నాడని ప్రసారం చేశారు. 1916 నుంచి చనిపోయాడు. 1914లో యేసు ప్రభు రెండవ రాకడ రాలేదు. 1925లో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వస్తున్నారని చెప్పి మరి రసెల్ తర్వాత జోసెఫ్ రోదర్పాట్ అనేటువంటి ఒక ఆయన, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఈ భూమి మీదకి వస్తున్నారు, వారికి ఒక పెద్ద మ్యాన్షన్ హౌస్, పెద్ద బిల్డింగ్, పెద్ద బంగ్లా కట్టాలి అని చెప్పి అనేకుల దగ్గర మరి డొనేషన్స్ కలెక్ట్ చేసి మరి ఒక అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని, ఒక మంచి బిల్డింగ్ని మరి కొన్ని వేల కోట్ల రూపాయలతో నిర్మించారు. కానీ అతను మరి ఎదురు చూసినటువంటి సమయానికి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఈ భూమి మీదకి రాలేదు. ఇలా అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు, యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను గురించి భూమి మీద అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు ఉన్నాయి. అయితే అసలు వాక్యం ఏం చెబుతా ఉంది, దేవుని యొక్క లేఖనాలు ఏం చెబుతా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరమై ఉన్నది. యేసు ప్రభు వారు ఆయన రెండవ రాకడ సమయమును గురించి కూడా ఆయన తెలియచేశారు. అసలు ఎప్పుడు ఆయన ఈ భూమి మీదకి వస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే మనం ఇందాక చదువుకున్న దగ్గర 42వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఆయన ఏ రోజు ఏ క్షణాన వస్తారో మీకు తెలియదు, కాబట్టి మీరు మెలకువగా ఉండుడి. బీ రెడీ, ఎలర్ట్గా ఉండండి, మీరు సిద్ధముగా ఉండండి. ఆయన ఏ క్షణానైనా రావచ్చు, ఏ సమయంలో అయినా రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఏ రోజైనా రావచ్చు, గనుక ఏ గడియలో అయినా రావచ్చు అని చెబుతూ మీరు మెలకువగా రెడీగా సిద్ధంగా ఉండండి అని చెప్పి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఆయన కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండుడి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతున్నాడు. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండే నీడలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకోనని గడిలో మనుష్య కుమారుడు వచ్చిన కనుకను మీరును సిద్ధంగా ఉండండి. ఆయన రెండవ రాకడ సమయాన్ని ఒక ఉపమాన అలంకారంలో చెబుతూ, రాత్రి వేళ దొంగ ఏ సమయంలో వస్తాడో ఎవరికీ తెలియదు కదా. ఒకవేళ దొంగ పలానా టైంలో పలానా ఇంటికి వస్తాడని ఆ యజమానికి తెలిస్తే ఆ యజమాని మెలకువగా ఉండి సిద్ధముగా ఉండి దొంగని ఎదుర్కొంటాడు కదా. అలాగేనండి యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కూడా ఉంటుంది. నేను దొంగ వలె వస్తానంటున్నాడు ఆయన. మీరు అనుకోనని గడియలో ఆయన వస్తారంట, దొంగ వలె వస్తారు. దొంగ వలె యేసు ప్రభు వస్తారంటే దొంగ వలె కన్నం వేయడానికి వస్తాడని కాదు. దొంగ ఏ సమయంలో ఏ క్షణాన వస్తాడో తెలియదు. కాబట్టి అలాగేననే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కూడా అలా ఉంటుంది అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో 44వ వచనంలో ఆయన చెబుతున్నాడు, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా. మీరు అనుకోవచ్చు యేసు ప్రభు వారు పలానా సమయాన్ని వస్తారు, పలానా టైం, అప్పుడు రారు. మనము అనుకున్నటువంటి సమయంలో, మనము ఊహించినటువంటి సమయంలో, మనము ఎక్స్పెక్ట్ చేయనటువంటి సమయంలో ఆయన రెండవ రాకడ అనేది వస్తుంది. ఆయన రెండవ రాకడ అకస్మాత్తుగా వస్తుంది. ఆయన రెండవ రాకడ సడన్గా వస్తుంది. ఏ క్షణానైనా రావచ్చు, ఏ రోజైనా రావచ్చు.
అందుకని ఇక్కడ మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధంగా మరి మెలకువగా ఉండడని యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. ఇక్కడ మన మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఆయన ఒక ఉపమానాన్ని చెబుతారు. పరలోక రాజ్యాన్ని మరి తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళినటువంటి 10 మంది కన్యకలను గురించి ఇక్కడ చెబుతారు. అక్కడ 10 మంది కన్యకలు మరి పెళ్లి కుమారుని ఎదుర్కోవటం కోసం తమ దివిటీలు పట్టుకొని, మరి ఒక 5 కన్యకలు అయితే తమ సిద్ధులలో నూనెను మరి అదనముగా తీసుకువెళ్ళి యేసు మరి పెండ్లి కుమారుని యొక్క ఆగమనం కోసం, ఆయన రాకడ కోసం వారు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే పెండ్లి కుమారుడు మరి ఆలస్యం చేసేసరికి తమ దగ్గర ఉన్నటువంటి సిద్ధులలో నూనె అయిపోతూ ఉంటుంది. దీపాలు అనేవి, ఆ దివిటీలు అనేవి ఆరిపోతూ ఉంటాయి. అయితే 5 బుద్ధిగల కన్యకలు మరి అదనముగా వారు తమ నూనెను తీసుకెళ్ళడం ద్వారా ఆరిపోచున్నటువంటి దివిటీలను వారు మరలా ఆరిపోకుండా నూనెను పోసుకొని వారు ఆ విధంగా అక్కడ ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తాం. అయితే బుద్ధి లేనటువంటి 5 కన్యకలు కూడా మరి పర్వాలేదులే, ఆయన త్వరగా వచ్చేస్తారులే, అప్పటికి దీపం ఆరిపోదులే, నూనె సరిపోతుందిలే అని అనుకున్నారు. కానీ ఆయన ఆలస్యం చేసేసరికి తమ దివిటీలు ఆరిపోయినట్లుగా మనం చూస్తాం. అప్పటికప్పుడు వారు రాత్రి వేళ మరి అమ్మవాని యొద్దకు వారు పరుగులు పెడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈలోగా పెండ్లి కుమారుడు వస్తారు. వీరందరూ కూడా పెండ్లి విందులోకి ప్రవేశిస్తారు. మరి ద్వారం అనేది మూయబడినట్లుగా మనం చూస్తాం. అవును ప్రియులారా, అందుకని ఇక్కడ చెబుతున్నాడు చూడండి, 25వ అధ్యాయంలో 13వ వచనములో అంటున్నాడు. ఆ ఉపమానాన్ని చెప్పి ఆయన ఏమంటున్నాడంటే, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండి ఏ క్షణానైనా రావచ్చు. కాబట్టి అక్కడ వారు ఎదురు చూస్తున్నంతసేపులో ఆయన రాలా. ఎప్పుడైతే వాళ్ళు నూనె అయిపోయింది, ఎప్పుడైతే వాళ్ళు బయటికి వెళ్ళారో ఈలోగా వచ్చేది. చూసారు, సడన్గా వస్తుంది. అందుకని మీరు అనుకోనని గడియంలో ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మీరు మెలకువగా ఉండడని యేసు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నాను. లూకా సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో మనం చూస్తున్నప్పుడు 12వ అధ్యాయం 40వ వచనంలో కూడా సేమ్ ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. మనము 39 నుంచి చూస్తున్నప్పుడు, దొంగ ఏ గడి వచ్చిన ఇంటి యజమానునికి తెలిసిన యెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నం వేయనీడని తెలుసుకున్నాడు. మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను. మనుష్య కుమారుడు మీరు అనుకోనని గడియలో వస్తారు కాబట్టి మీరు సిద్ధంగా ఉండాలి. ఇది తాతీగా ఉండేటువంటి సమయం కాదు. కాబట్టి మీరు సిద్ధంగా ఉండడని ఇక్కడ దేనికి వాక్యం సెలవిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనంలో ఆయన చెబుతున్నాడు, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. ఆయన రెండవ రాకడ బహు సమీపంగా ఉంది. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ముమ్మారు తెలియచేస్తారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వస్తాడంట. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక త్వరగా వచ్చునని చెప్పి హెబ్రీ గ్రంథకర్త ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం మార్కు సువార్తలో చూస్తున్నప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయం 32వ వచనంలో ఇదే విషయాన్ని మరలా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి 13వ అధ్యాయం 32వ వచనం నుండి మనం చూస్తున్నప్పుడు, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు. మత్తయి రాసినటువంటి విషయాన్ని మార్కు ఇక్కడ రాస్తూ చెప్తున్నాడు. జాగ్రత్త పడి మెలకువగా ఉండి ప్రార్థన చేయడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు హెచ్చరిస్తూ ఉన్నాడు. జాగ్రత్త పడి ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను తెలియదు, పరలోకమందుల దూతలైనను కుమారుడైనను ఎరుగరు అని చెబుతూ జాగ్రత్త పడి మెలకువగా ఉండడి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చినా మీకు తెలియదు అని చెప్పి ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నారు. ఆయన ఎప్పుడు ఈ భూమి మీదకి రెండవసారి వస్తారో అనే విషయం గురించి ఈరోజు 3 ఉదాహరణలు నేను మీతో పంచుకుంటా. ఒకటి, ప్రియులారా, ఇక్కడ ఒక యజమానుడు తన యొక్క దాసులను పిలిచి వారికి అధికారం ఇచ్చి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉంటుందని, ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకు వచ్చినో అర్ధరాత్రి వచ్చినో కోడుకు వినప్పుడు వచ్చినో తెల్లవారినప్పుడు వచ్చినో ఎప్పుడు వచ్చినో మీకు తెలియదు, ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవడం చూచునేమో మీరు మెలకువగా ఉండడని ఒక ఉదాహరణ
చెబుతా ఉన్నాడు. ఒక యజమానుడు తన దగ్గర ఉన్నటువంటి దాసులకు పనిని అప్పచెప్పి మీరు మెలకు నేను మళ్ళా వస్తానన్నప్పుడు ఆ తిరిగి వచ్చేసరికి ఎవరు మెలకువగా ఉంటారో ఏంటో యజమానుడు గమనిస్తాడు. కాబట్టి యజమానుడు వచ్చేసరికి ఎవరైతే మెలకువగా ఉంటారో వారే యజమానుని దృష్టిలో ధన్యులు అవుతారు. కాబట్టి రెండో ఆయన ఏ క్షణానైనా రావచ్చు అని ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తున్నటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణని ఆయన రెండో రాకడ సమయమును గురించి తెలియజేస్తూ ఉన్నారు. తెస్సలోనిక రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుండి మనం చదువుతున్నట్లయితే, సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చినో ప్రభు దినం అలాగే వచ్చినని మీకు బాగుగా తెలియను. ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు రాయనక్కరలేదు. పౌలు చెబుతా ఉన్నాడు తెస్సలోనిక సంఘానికి రాస్తూ, రాత్రి వేళ దొంగ ఎలా వస్తాడో ప్రభు యొక్క దినం కూడా అలాగే వస్తుందని చెప్తూ ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతున్నాడు. లోకులు అనుకుంటారు నెమ్మదిగా ఉన్నదే, భయమేమీ లేదు అని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము తటస్థించడం కనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో తెలియదు. డాక్టర్స్ చెబుతారు ఈమెకు పలానా తారీఖున పలానా రోజున డెలివరీ అవుద్దని. డాక్టర్లు నిర్ణయించినటువంటి ఆ తారీఖు, డాక్టర్లు నిర్ణయించినటువంటి ఆ సమయాన్ని ఖచ్చితంగా డెలివరీ అనేది అవ్వదు. ఒక్కొక్కసారి ఒక గడియ 2 గడియలు ఒక రోజు ముందు కావచ్చు, లేదా ఒక గడియ ఒక రోజు ఆలస్యం కావచ్చు. వారు కేవలం ఒక అంచనా ప్రకారం మాత్రమే చెప్పగలరు. అయితే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. అకస్మాత్తుగా అనుకోని సమయంలో వస్తుంది. అలాగే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఉంటుంది అని చెప్పి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నా. నాతో ఒక ఆత్మీయ దైవజనులు ఉన్నారు. వారి యొక్క సతీమణి మరి గత కాలంలో మరి ఆమె గర్భవతిగా ఉంది, నెలలు నిండాయి. ఆమెకి నొప్పులు పెయిన్స్ వస్తున్నప్పుడు ఆ హాస్పిటల్లో తీసుకొచ్చారు. తణుకు పట్టణానికి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి జాయిన్ చేసినప్పుడు నేను వెళ్ళి వారికి సహాయం చేయాలని, మరి ఒక తోటి సేవకుడు కదా అని చెప్పి వారితో ఆ రాత్రి అక్కడ ఉందామని చెప్పి డెలివరీ అవుతుంది, ఆమె నొప్పులు పడతాం ఇంకా కొద్ది క్షణాల్లో లేదా ఒక గడియలో 2 గడియల్లో ఆమెకు డెలివరీ కావచ్చు అని నేను అక్కడ చాలాసేపు 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నేను ఎదురు చూశాను. కానీ ఆమెకు డెలివరీ అనేది కాలేదు. 2 రోజులు ఆమెకు డెలివరీ కాలేదు. మరలా నెక్స్ట్ డే మార్నింగ్ ఆమెను ఇంటికి తీసుకొచ్చేసారు, నార్మల్ మరి పెయిన్స్ అని చెప్పి. చూసారు, అనుకున్నాం కానీ డెలివరీ అనేది కాలేదు. ఆఫ్టర్ 2 డేస్ 3 డేస్ తర్వాత ఆమెను మరలా హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆమెకి డెలివరీ అనేది అయింది. మేము అనుకున్నాం ఆ రోజు డెలివరీ అయిపోతుంది, పెయిన్స్ వచ్చేస్తున్నాయి, కొద్ది క్షణాల్లో కొద్ది గడియల్లో మరి డెలివరీ అయిపోద్ది, తల్లి బిడ్డ వేరైపోతుంది మేము అనుకున్నాం. కానీ ఆ రోజు చూసారా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుంది ఎవరికి తెలియదు. అలాగే యేసు ప్రభు రెండవ రాకడ కూడా అకస్మాత్తుగా వస్తుందని ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇక్కడ తెస్సలోనిక సంఘానికి పౌలు తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తున్నప్పుడు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పేతురు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపవలనని హెచ్చరింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చాలామంది అనుకోవచ్చు, మా చిన్నప్పటి నుంచి వింటున్నాం యేసు ప్రభు రెండో రాకడ అంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది చెప్తున్నారు ఆయన ఇంకెప్పుడు వస్తాడు, అసలు వస్తాడా రాడా అని అనుకోవచ్చు. ఆయన రెండో రాకడ ఎందుకు ఆలస్యం అవుతూ ఉంది అంటే ప్రియులారా, ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు రెండవ రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, పరిశుద్ధులైనటువంటి వారు ఆయన బిడ్డలు ఆయన సంఘము ఎత్తబడి మహిమగల పరలోక రాజ్యానికి వెళ్ళిపోతే విడువబడినటువంటి వారందరూ కూడా శ్రమల పాలై మహాశ్రమల పాలై తీర్పు జరిగిన తర్వాత నిత్య నరకాగ్నిలో పడిపోతారు. అయితే ఆయనకు ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ చూస్తున్నట్లయితే ఆయన చెబుతున్నాడు, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. మనుషుల్లాగా మాట ఇచ్చి దానిని తప్పించుకునే దేవుడు కాదు. మనుషుల్లాగా పలానా టైంకి నేను వస్తానని చెప్పి లేట్ చేసే దేవుడు కాదు. కానీ
అందుకని ఇక్కడ చెప్తున్నాడు, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ మరి ఎందుకు లేట్ అయిందంటే ఇక్కడ చెబుతున్నాడు, ఎవడను నశింపవలనని ఇచ్చయింపక. ఇచ్చ అంటే కోరిక, ఇష్టం. ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అంటే ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఆయన రెండవ రాకడలో ఈ భూమి మీదకి వచ్చేసరికి ఎవరు కూడా నశించిపోకూడదు, ఎవరు కూడా నిత్య నరకాగ్ని పాలు కాకూడదు, అందరూ మారు మనసు పొందాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఎవడనూ నశింపవలనని ఇచ్చయింపక అంతటా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఆయన వెయిట్ చేస్తున్నాడు రెండవ రాకడ. ఎందుకు లేట్ చేస్తున్నాడంటే ఇంకా రక్షణ లేని వారు, మారు మనసు లేనటువంటి వారు, నాస్తికులు, సత్యం నెరగనటువంటి వారు, పాపులు అయినటువంటి వారు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. ఒకవేళ ఆయన ఈ క్షణమే వస్తే వారందరూ నరకాగ్ని పాలైపోతారు. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే కొంచెం వెయిట్ చేయటం ద్వారా, కొంచెం ఆలస్యం చేయటం ద్వారా రిమైనింగ్ పీపుల్, మిగిలిన వారు కూడా మార్పు చెందుతారు, మిగిలిన వారు కూడా రక్షించబడతారేమో, మిగిలిన వారు కూడా సత్యాన్ని గ్రహిస్తారేమో, నా సన్నిధికి వస్తారేమో, రక్షించబడతారేమో, ఈ రోజు కాకపోతే రేపు, ఈ రోజు కాకపోతే రేపు అని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎంత ప్రేమ గల దేవుడో చూడండి. ఆయన నీ కోసం ఆలస్యం చేస్తున్నాడు, నీకు ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. ఆయన ఎంత ప్రేమ గల దేవుడో చూడండి. నరకాగ్ని పాలు కావటం, ఈనాడు చాలామంది నరకానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. నీవు నరకానికి వెళ్ళడం నువ్వు కోరుకుంటున్నావు, వెళ్ళిపోదాం అనుకుంటున్నావు, కానీ నీవు నరకానికి వెళ్ళడం మాత్రం ఆయనకి ఇష్టం లేదంట. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక, ఎవడు నశించిపోవడానికి ఇష్టం లేదు, అంతటా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడేనండి. గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడు, కృపాకాలాన్ని ఇస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు ఆయన నీ కోసం. అర్థం చేసుకుంటున్నావు ఆయన రెండవ రాకడని గురించి. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ఈ భూమి మీదకి ఖచ్చితంగా రాబోతున్నాడు. నీ హృదయాన్ని సిద్ధం, ఇంకా నీకు రక్షణ లేదా, మారు మనసు లేదు, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నీ హృదయాన్ని ఆయన చేతిలో పెట్టి, నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి, నీ పాపముల నుండి పశ్చాత్తాపడి ఆయన తట్టు తిరిగితే ఆయన రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటావు. లేదంటే మాత్రం నిత్య నరకాగ్ని పాలైపోతావు. కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడు నశించిపోవాలని నిశ్చయింపక అంతటా అందరూ మారు మనసు పొందాలని కోరుచు మరి మన ఎడల ఆయన ఎంతో దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అంటున్నారు ప్రియులారా. అయితే ఆ దినము ప్రభు దొంగ వలె వస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మనం ఇంకా చూస్తున్నప్పుడు ప్రకటన గ్రంథం 16:16 ఇదిగో నేను దొంగ వలె వస్తున్నాను, తాను దిగంబరుడిగా సంచరించుచున్నందున జనులు తన దశమెల్ల చూతిరేమో అని మెలకువగా ఉండి తన వస్త్రములు కాపాడుకునేవాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. కాబట్టి ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ఈ భూమి మీదకి త్వరగా రాబోతున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ హృదయాన్ని సిద్ధపరచుకున్నావా? నీ జీవితాన్ని సిద్ధపరచుకున్నావా? ఇదిగో నీ యొక్క జీవితాన్ని, నీ బ్రతుకు ఆయన చేతిలో పెట్టి ఆయన కొరకు నువ్వు నమ్మకంగా జీవించినట్లయితే ఆయన మహిమగల పరలోక రాజ్యానికి ఆయన రెండవ రాకడలో నువ్వు హక్కుదారుడు కాగలవు. ఆయన మహిమగల రాజ్యాన్ని స్వతంత్రించుకొనగలవు. ఈ మాటలు నీ జీవితంలో దేవుడు ఆశీర్వదించిన ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి దేవా, నీ నామమునకు స్తోత్రాలు. మీకు రెండవ రాకడను గురించి అద్భుతమైనటువంటి వర్తమానాలు మేము వింటూ ఉన్నాం. విన్న ప్రతి మాటలు దేవా, ఎందరైతే ఈ యొక్క కార్యక్రమాలు వీక్షిస్తూ వింటూ ఉన్నారో నీ బిడ్డలను దర్శించండి, బలపరచండి, నీ వాక్యము ద్వారా బలపరచండి. పరిపూర్ణమైన మారు మనసు, పరిపూర్ణమైన రక్షణ అనుభవం దయచేయండి. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. నీ రాకడలో ఎత్తబడే గుంపులు ఉండే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవా, ఈ పరిచరణ ఆశీర్వదించి దీవించిన వాక్యం నుండి బిడ్డలపై నీ కృప ఉంచండి. వారిని వారి కుటుంబాల క్షేమము, సమాధానము, నెమ్మది, ఆరోగ్యం దయచేయండి. నీ కృపలో కాపాడండి. విన్న మాటలు, విన్న వాక్యము ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింపచేసి మీరు మహిమ పొందమని ప్రతి ఒక్కరు కూడా అంత్య దినాల్లో వాక్యానికి అనుకూలంగా నీకు మహిమకరంగా వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేసి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.